వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో ఓ హిందూ వివాహిత మహిళ పట్ల జరిగిన ఓ ముస్లిం మతోన్మాద కామ పిశాచాల పైశాచిక వేధింపుల ప్రక్రోత ఉదార్థం వింటుంటే రక్తం మరిగిపోతుంది. నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో మహిళా ఉద్యోగిని ఆర్తనాదం. నవంబర్ 2025లో శృతి నాసిక్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరింది. అప్పుడే పెళ్ళైన ఆ అమ్మాయి భర్త పూణేలో ఉంటున్నాడు. ఆమె ఒంటరిగా ఉంటుందన్న విషయాన్ని ఆసరాగా చేసుకొని షారుఖ్, ఆసిఫ్, రజా మొమైన్ అనే ముగ్గురు కీచకులు ఆమెను టార్గెట్ చేశారు. ఆఫీస్ని ఒక నరక కూర్పంలా మార్చేశారు. శిక్షణలో ఏమాత్రం సంబంధం లేని రజా ఆమె దగ్గరికి వచ్చి, నీ భర్త ఎక్కడా, నీకు భయం వేయట్లేదా, ఒంటరిగా ఎలా మేనేజ్ చేస్తున్నావంటూ వ్యక్తిగత విషయాలపై వేధించేవాడు. మానసికంగా తీవ్రంగా హింసించేవాడు. పెళ్ళై నెల కూడా కాలేదు, హనీమూన్కి ఎక్కడికి వెళ్ళారు, అక్కడ ఏం చేశారు అంటూ పచ్చిగా మాట్లాడేవారు. నీ భర్తతో నువ్వు హ్యాపీగా లేకపోతే మాకు చెప్పు, మేము చేయాలో ఎలా చేయాలో చెప్తాం అంటూ రజా అత్యంత హేయంగా వాగేవాడు. నీకు గతంలో చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు కదా, వాళ్ళని ఎలా వదిలేసావంటూ ఆమెను ఆఫీస్లో అందరి ముందు ప్లేయర్ అని పిలుస్తూ వెక్కిరించేవాడు. నీ భర్త నిన్ను వదిలేసి ఎలా ఉండగలుగుతున్నాడు, అదే మేమైతే నిన్ను అస్సలు వదిలిపెట్టే వాళ్ళం కాదు అంటూ వికృతానందం పొందేవాడు. ఆసిఫ్ అనేవాడు ఆమె పక్కనే వచ్చి కూర్చొని ఆమె వస్తువులను ముట్టుకోవడం, భుజాలను తాకడం చేసేవాడు. ఒకసారి ఏకంగా ఆమె పొట్టును తాకుతూ నీది 0 సైజ్ ఫిగర్ అని అసహ్యంగా మాట్లాడాడు. ఆఫీస్లోనే ఆమెను బలవంతంగా కౌగులించుకోవడానికి ప్రయత్నిస్తే ఆమె అతడిని గట్టిగా నెట్టివేయాల్సి వచ్చింది. నీ భర్త కంటే నేను బెటర్, నాతో బయటికి రా, ఎవరికీ తెలియదు, నీ శారీరక కోరికలను నేను తీరుస్తాను, ఓరల్గా కూడా చెప్తాను అంటూ ఆసిఫ్ ఒక మృగంలా ప్రవర్తించేవాడు. దీపావళికి చీర కట్టుకొని వస్తే బ్లౌజ్ వెనుక లేస్ తీసేస్తే అంతా కనిపిస్తుంది కదా అంటూ అత్యంత నీచంగా వ్యాఖ్యానించాడు. హిందూ అమ్మాయిలు హిజాబ్ ధరించారు కాబట్టి రేపులకు గురవుతారంటూ హిందూ అమ్మాయిలపై విషం చిమ్మేవాడు. తౌసిఫ్ అనే పిశాచం పని నేర్పించే నెపంతో ఆమెకు అతి దగ్గరగా వచ్చి తాకేవాడు. ఒకరోజు ఆమె బుగ్గపై తన బుగ్గను ఆనించి ఆమె ప్రతిఘటిస్తే, నీకు పని నేర్చుకోవడం ఇష్టం లేదా, ప్రమోషన్తో ముందుకు వెళ్లడం నీకు ఇష్టం లేదా అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు. చివరికి ఆసిఫ్, నీ అందం చూసి నీ భర్త నిన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు నీలో ఏముంది, నేను కూడా చూస్తాను అంటూ ఆమె పైకి రావడం మతోన్మాదానికి, క్రూరత్వానికి పరాకాష్ట. ఇది కేవలం ఒక అమ్మాయి అనుభవం. అక్కడ వందల సంఖ్యలో హిందూ యువతులు పనిచేస్తున్నారు. పాపం ఆ యువతులు ఎంత దారుణ పరిస్థితులను ఎదుర్కొన్నారో తలుచుకుంటే గుండె బరువెక్కుతోంది. అన్ని కంపెనీలపై కూడా ప్రత్యేక నిఘా పెట్టాలి. అక్కడ ఇలాంటి ఇస్లామిక్ మతోన్మాద మృగాల వికృత చేష్టలను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్పేదనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా చేయూతనిందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.